ఈ 2 పుస్తకాలు మీకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో మంచి పేరు తీసుకొచ్చాయి కదా సార్! తర్వాత మీ జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది ఈ యాస్ ఎ రైటర్‌గా? కొత్త పుస్తకాలేమైనా రాయబోతున్నారా? ఏ ఆలోచనలున్నాయి మీకు? అంటే రైటింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. ఐ బీన్ రైటింగ్. తర్వాత 'ద రోరింగ్ ల్యాంప్స్' హాస్ బీన్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ హిందీ. హిందీ కూడా. 'నేతృత్వ కౌశల్ కి అసలీ శక్తి' అని ఇది హిందీలో ట్రాన్స్‌లేట్ అయింది. ఇది 2023లో రిలీజ్ అయింది. ఢిల్లీ బుక్ ఫెయిర్‌లో రిలీజ్ అయిందండి ఇది. Writing is a continuous process, so I keep writing. There will be a couple of books that will be coming soon. బట్ ఒక రైటింగ్‌తోనే ఆగిపోకుండా మీరు యువత సాధికారతకి మనం ఏం చేయాలి? యువత సాధికారత అంటే ఏంటి? ఎంపవర్‌మెంట్ అంటే ఏంటి? ఆపర్చునిటీకి, నాలెడ్జ్‌కి యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ టు నాలెడ్జ్, యాక్సెస్ టు ఆపర్చునిటీ. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 లేకపోతే సాధికారత అనేది లేదు. మీకు విజ్ఞానం ఉండి అవకాశం లేకపోతే ఉపయోగం లేదు. అవకాశం ఉండి విజ్ఞానం లేకపోతే ఉపయోగం లేదు. సో ఎంపవర్‌మెంట్ ఈజ్ ఆల్వేస్ స్టాండింగ్ ఆన్ దీస్ 2 యాంకరింగ్ పాయింట్స్. యాక్సెస్ టు నాలెడ్జ్ ఉండాలి. అంటే గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. నాలెడ్జ్‌కి యాక్సెస్ క్రియేట్ చేయాలి. ఒకప్పుడు చదువుకోవడానికి 50 కిలోమీటర్లు లేకపోతే 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి యాక్సెస్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ యాక్సెస్ టు నాలెడ్జ్ ఉంది. ప్లస్ మన టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ కూడా మీకు యాక్సెస్ ఇస్తుంది. ఇంట్లో ఉండి కూడా ఈవేళ చదువుకోగలుగుతున్నారు కొంతమంది పిల్లలు. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపించట్లేదు. బట్ స్టిల్ దే ఆర్ వెరీ గుడ్. మేబీ బెటర్ దెన్ ది కిడ్స్ హూ ఆర్ గోయింగ్ టు ద స్కూల్. సో యాక్సెస్ టు నాలెడ్జ్ వచ్చింది. నాలెడ్జ్ ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు, పీజీ అయ్యారు. దెన్ వాట్ నెక్స్ట్? మీకు భవిష్యత్తుకు సంబంధించిన ఉపాధి అవకాశం కావాలి. ఉపాధి అవకాశం మీకు మీరు కల్పించుకోవడం ఒకటి. గవర్నమెంట్ కూడా కొంత భాగం తీసుకొని ఉపాధి అవకాశాలను సృష్టించడం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ ఈజ్ బేసికల్లీ డిపెండెంట్ ఆన్ దీస్ 2 థింగ్స్. వెల్త్ క్రియేషన్ ఊరికనే జరగదు. యాక్సెస్ టు నాలెడ్జ్ ఇచ్చి, యాక్సెస్ టు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి, ఈ రెండిటి సమాహారంతో వెల్త్ క్రియేషన్ జరగాలి. అంటే మార్కెట్లో ఉన్నటువంటి వెల్త్ని డెవలప్ చేయడం, లేకపోతే ఇంకా దాని తాలూకా స్థాయిని పెంచడం. ఈ సాధికారత అనేటటువంటి క్యాప్షన్, ఎంపవర్మెంట్ అనేటువంటి క్యాప్షన్, దెన్ ఐ వాజ్ వెరీ మచ్ సార్ట్ ఆఫ్ డ్రాన్ టువర్డ్స్ దిస్ ఎంపవర్మెంట్ థింగ్. సో లాస్ట్ 5-6 years, ఈవెన్ దో ఐఎమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఐ రన్ మై ఓన్ ఆర్గనైజేషన్. ఎనీ టైమ్ స్టూడెంట్ రిలేటెడ్ ఐఐటి కానీ, ఐఐఎం కానీ, యూ నేమ్ ఇట్, ఎనీ యూనివర్సిటీ, ప్రపంచంలో ఎనీ యూనివర్సిటీ నన్ను పిలిస్తే నా సొంతంగా నేను ఖర్చు పెట్టుకొని ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ కాలేజ్ కానీ వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ ఇంటరాక్షన్ చేసి వస్తాను. ఎందుకంటే నా నుంచి నేను తిరిగి ఇచ్చేది అది. యాక్సెస్ టు నాలెడ్జ్ మస్ట్ బి ఫ్రీ, స్పెషలీ ఫర్ ది యువత. చదువుకున్న యువతకి అది ఫ్రీగా ఉండాలి. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు పిలిచారనుకోండి, ఐ చార్జ్ దెమ్ వెరీ హై. నేను వాళ్ళకి ఛార్జ్ చేస్తాను. నా టైంకి నేను ఇంతని ఛార్జ్ చేసి వెళ్ళి నేను వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చేయగలి అనేది నేను చేస్తాను. ఫర్ స్టూడెంట్ ఇట్ ఈస్ ఫ్రీ. సో ఈ ఏరియాస్లో వి స్టార్టెడ్ వర్కింగ్. ప్రత్యేకించి యువత సాధికారత. దీనికి ముందు మీరు కొత్తగా ఏదో పుస్తకం రాయబోతున్నారు. కళ అంటే ఇప్పుడు దానికి సంబంధించి మైథాలజీ బుక్ ఒకటి రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది అనేది మీరు తరచూ చెప్పే మాట. అంటే ఏ టైప్ ఆఫ్ బుక్‌ని మీరు రాయాలనుకుంటున్నారు? ఏమైనా ప్రాసెస్ స్టార్ట్ చేశారా సార్? ఏంటది? ఈ బుక్ ఇది మైథాలజీ, టెక్నాలజీ రెండిటి సమాహారం. టెక్నాలజీ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా చాలా శిశు దశలో ఉంది. ఇంకా దీని తాలూకా ప్రభావం ఇంకా పూర్తిగా లేదు మన మీద. కానీ రానున్న మరొక 4-5 ఏళ్లలో దీని ప్రభావం ఎక్కువ అవుతుంది. దీనివల్ల గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. బ్యాడ్ కుడ్ బి ఐ థింక్ లాస్ ఆఫ్ జాబ్స్. గుడ్ కుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంధుడికి కళ్ళు వస్తే ఎంత బాగుంటుంది, ఒక వికలాంగుడికి కాలు చేస్తే ఎంత బాగుంటుంది. సో టెక్నాలజీతో ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ సైడ్. అండ్ టెక్నాలజీతో మీ యొక్క ఆయుర్దాయం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందనుకోండి, సొసైటీకి ఎంత గొప్పది. టెక్నాలజీని, మైథాలజీని అనుసంధానిస్తూ అంటే ఏ టైప్ ఆఫ్ బుక్ రాయబోతున్నారు సార్? సో ఈ బుక్ ఏంటంటే
ఈ బుక్ తాలూకా సూత్రం ఏంటంటే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ది న్యూ డీమన్ అనమాట. టెక్నాలజీయే డెమన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బలి చక్రవర్తి, మనకి ఇంకా ఇమ్మోర్టల్స్ ఉన్నారు. పరశురాముడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, అశ్వత్థామ, ఇలాంటి చిరంజీవులు కొంతమంది ఉన్నారు. బలి చక్రవర్తి ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద. భక్త ప్రహ్లాదుడికి గ్రాండ్ సన్ బలి చక్రవర్తి. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామనుడి అవతారంలో వచ్చి పాతాళానికి నెట్టేస్తూ బికాజ్ అతను చాలా భక్తుడు, ప్లస్ అతను పెద్ద ఫిలాంథ్రఫిస్ట్, అందుకు అతనికి వరం కూడా ఇస్తాడు. ఏంటో వరం అంటే నువ్వు చిరంజీవిగా ఉంటావు కానీ పాతాళాన్ని పరిపాలిస్తూ ఉండు అని. ఆ పాయింట్ నుంచి తీసుకొని వచ్చాం అనమాట. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రివీల్ మచ్, బట్ టెక్నాలజీ విల్ బికమ్ ది కొత్త రాక్షస అవతారం అనమాట. సో ఇందులోంచి ఇంతవరకు మనకి అవతారాలన్నీ విష్ణు అవతారాలు. బట్ దిస్ టైమ్ వీఆర్ బ్రింగింగ్ లార్డ్ శివ. లార్డ్ శివ అవతారం తీసుకోకూడదు, దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్. కానీ ఆయన అవతారం తీసుకోవడానికి అవసరమైనటువంటి సిచ్యువేషన్స్ని వీఆర్ క్రియేటింగ్. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి లార్డ్ శివ విల్ బికమ్ ది నెక్స్ట్ అవతార్. ఫైట్ అగైన్స్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. ఇదంతా ఊహాజనితంగా మీరు రాసేదన్నా, లేకపోతే మైథాలజీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా? అంటే కొంత క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటాం, బట్ కొంత ఫ్యాక్ట్, కొంత కాల్పనికం ఇలాంటి. బిహైండ్ దిస్ మీరు యాజ్ అంతర్జాతీయ స్థాయిలో రైటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒక సామాన్య స్థితి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక కంపెనీ సీఈఓగా కూడా ఎదిగారు. ఆ క్రమం చెప్పండి సార్. ఏ విధంగా ఒక కంపెనీ సీఈఓ అవ్వడం అనేది, దుబాయ్ ఏ విధంగా వెళ్ళి అక్కడ స్థిరపడడం కావచ్చు, ఆ లైఫ్ అంతా ఏం జరిగింది, ఏంటది? అంతే అండి. మేము ఎప్పుడు కూడా ఉపాధిని వెతుక్కుంటూ మేము ఒక ప్రదేశానికి పరిమితం అవ్వలేదు. ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి ఆయన ఏమైనా చేయాలని అనుకోలేదు. ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి మేము మా ప్రయాణం సాగింది. మా అన్నయ్య గారు 1997 డిసెంబర్లో దుబాయ్ వెళ్ళిపోయారు. ఫర్ అస్ అవర్ వరల్డ్ బిగిన్స్ విత్ మై బ్రదర్ మురళి, ఎండ్స్ విత్ మై బ్రదర్ మురళి. అతని సమక్షంలో ఆయన దగ్గర ఉండడమే మాకు అత్యంత కీలకమైనటువంటి, ప్రాధాన్యమైనటువంటి విషయం. నాకే కాదు, మా ఫ్యామిలీ అందరికీ. ఎందుకంటే హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. సో ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. ఆ టైంలో నాది MBA కరెక్ట్ 98-2000 అయింది. అండ్ దెన్ ఐ వర్క్డ్ విత్ ది హిందూ న్యూస్ పేపర్. ఇక్కడ విజయవాడలో హిందూ న్యూస్ పేపర్లో ఒక 2.5 years వర్క్ చేశాను. విజయవాడ. దట్ వాజ్ మై ఫస్ట్ కార్పొరేట్ జాబ్. అంటే సెకండ్ ఇన్నింగ్స్. నేను ఏం చేశారు సార్ అందులో? నేను సర్క్యులేషన్ ఇన్ఛార్జ్గా చేశాను. సో అక్కడ ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ అఫీషియల్ కార్పొరేట్ జాబ్ అనమాట. ఎట్ ది ఏజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 30 ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. ఆ టైంలో మా బ్రదర్, నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నాను, ఎందుకంటే ఆ టైం Y2K బబుల్ అని, ఇయర్ 2000లో Y2K బబుల్ అని ఒక ఇది ఉండింది. మన ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయేవాడు. చదువుకున్న ఎవరైనా సరే అమెరికాలో ఉంటేనే మీకు అసలు పెళ్లి కూడా అవ్వాలంటే అమెరికాలో ఉండాలి మీరు, లేకపోతే పిల్లని కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి రోజుల్లో మా అన్నయ్య వై డోంట్ యు కమ్ టు దుబాయ్ అని చెప్పడం, మాకు మా అన్నయ్య దగ్గర ఉండడమే అమెరికా కంటే గొప్ప. సో వెళ్ళిపోయాం. అండ్ ఎవర్ సిన్స్ ఐ లివ్డ్ విత్ హిమ్, వీ లివ్ టుగెదర్. అలాగా దుబాయ్లో సెటిల్ అయిపోయాం. తర్వాత కార్పొరేట్ కంపెనీలో ఇంకంటే అక్కడ జాబ్ నేను ఐ స్టార్టెడ్ విత్ జర్మన్ కంపెనీ. 4 years చేశాను. తర్వాత LG ఎలక్ట్రానిక్స్లో అనదర్ 4 years చేశాను. మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజనల్ హెడ్ క్వార్టర్స్లో బిజినెస్ సొల్యూషన్స్ హెడ్గా చేశాను LGకి. 2011లో పానాసోనిక్ కార్పొరేషన్కి జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. 2011, 2021 దాకా వర్క్ చేశాను. అక్కడ 10 years GMగా వర్క్ చేశాను. టోటల్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజనల్ హెడ్ క్వార్టర్స్కి GMగా చేశాం. 2021 టైంలో BMR ఇన్నోవేషన్స్ కంపెనీ పెట్టడం జరిగింది. అలాగే మా కార్పొరేట్ లైఫ్ ఇంకంతే. మీరు అందులో పడితే అదొక ప్రపంచం. ఇప్పుడు మీరు అంటే కార్పొరేట్ లైఫ్లో దాదాపుగా ఒక 15-20 ఏళ్ళు పనిచేస్తున్నట్టున్నారు. మోర్ దెన్ 25 years. ఎటువంటి అనుభవాలు ఏర్పడ్డాయి సార్ అక్కడ మీకు? మర్చిపోలేని సంఘటనలు? మర్చిపోలేని సంఘటన అంటే మీకు నా విషయంలో ఒక విచిత్రం జరిగిందండి. నేను 10 years నేను అక్కడ ర్యాండమ్ జాబ్స్ చేశానని చెప్పాను. ఎడ్యుకేషన్ ఇనీషియల్గా మంచి ఫౌండేషన్ కాదు.
బట్ ఐ థింక్ విత్ గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ ఎఫర్ట్ బోత్ ఆ గ్యాప్ని మేము రికవర్ చేసేసాం. At the age of 36, I became the general manager with Panasonic, which is very unusual. మీరు A50 అయితే కానీ అలాంటి కంపెనీకి GM అయ్యే అవకాశం లేదు. బట్ ఐ బికేమ్ క్వైట్ ఎర్లియర్, అగైన్ గాడ్స్ గ్రేస్. సో నేను ఎక్కడ టైం లాస్ ఫీల్ అవ్వలేదు. తర్వాత ఎక్కడ కూడా నాకు ఈవేళ ప్రమోషన్ రావాలి లేదా నాకు ఈవేళ ఇంక్రిమెంట్ రావాలి నేను అనుకున్నది ఏం లేదు. ఇట్ కెప్ట్ ఆన్ హ్యాపెనింగ్. మీ వర్క్ని మీరు ఎంత ప్యాషనెట్గా చేస్తారు, ఎంత చాకచక్యంగా మీరు ప్రజెంట్ చేస్తారు, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. మీ వర్క్ని హార్డ్ వర్క్ చేయడం మాత్రమే కాదు, మీరు చేసిన వర్క్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. మీ భాష, మీ యొక్క బాడీ లాంగ్వేజ్, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి భాష బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోతే మీరు ఎంత గొప్ప విద్వత్తు ఉన్నా కూడా ఉపయోగం లేదు. విద్వత్తు ఉంది, మీకు సొసైటీలో అన్నీ ఉన్నాయి, కానీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు. సారీ, యుల్ బి ఎ ఫెయిల్యూర్. మీకు లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, బాడీ లాంగ్వేజ్ అయితే మినిమం దానికి ఎవరు నేర్పక్కర్లేదు, మీకు మీరు నేర్చుకోవచ్చు. తర్వాత వేసుకున్న బట్టలను ఎలా క్యారీ చేయడం, మీ డ్రెస్, మీ అడ్రస్, మీరు వేసుకున్న బట్టలు, మీరు అడ్రస్ చేసే విధానం, తోటి మనుషులతో మీరు ఎలా మసులుకుంటున్నారు, ఈ చిన్న 2 విషయాలతో మీరు ఇంచుమించు సగం కంటే ఎక్కువ మీరు సక్సెస్ని సాధించవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఎవరంటే ఇష్టం? చక్కగా మితంగా మృదువుగా మాట్లాడేవాళ్ళు, తర్వాత తక్కువ ప్రామిస్ చేసి ఎక్కువ డెలివరీ చేసేవాళ్ళు కావాలి. వేళ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడి తక్కువ డెలివరీ చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. యూ హ్యావ్ టు ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. ఇది గనక మీ ఆయుధం అయితే, ఇది గనక మీ యొక్క జీవన విధానం అయితే, మీ జీవితంలో మీరు సాధించగలిగిన విజయాలు ఎవడూ సాధించలేడు. అండర్ ప్రామిస్, ఓవర్ డెలివర్. అంటే అండర్ ప్రామిస్ అంటే మీరు చేయగలిగి కూడా అండర్ ప్రామిస్ చేయమని చెప్పట్లేదు. మీకు ఒక మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ మనం చేస్తున్నాం, కరెంటు పోవచ్చు అన్నది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. పోయే అవకాశం ఉంది. మన దగ్గర ఈవేళ జనరేటర్ లేదు. అది మనం మైండ్లో పెట్టుకోకుండా మనం ముందుకెళ్ళిపోయాం అనుకోండి, సడన్గా కరెంటు పోతే విల్ బికమ్ వెరీ డిస్ట్రాట్. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అంటే మనం ఈ నెలలో నేను ఇది చేస్తున్నాను, లేదంటే రేపు పలానా దగ్గర కలుద్దాం. కలవడానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి, చిన్న బఫర్ ఎప్పుడైనా సరే మినిమం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. కార్పొరేట్ దాంట్లో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ కావచ్చు, అనుభవాలు కావచ్చు, 1-2 గుర్తుండి చెప్పండి సార్. ఎస్, కార్పొరేట్లో ఎవ్రీ డే ఈజ్ బ్యాటిల్ అండి. నిన్నటి విజయం ఈవేళ ఎందుకు పనికిరాదు. గత సంవత్సరం నేను ఫర్ ఎగ్జాంపుల్ గత నెల నా కంపెనీ, పానాసోనిక్ కంపెనీ గత నెల లేటెస్ట్ 100 మిలియన్ చేసింది. అందరూ, మా ఎండి అందరూ హ్యాపీ, చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. సార్, ఇమీడియట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు 100 మిలియన్ దాటి చేయకపోతే ఎవ్రీబడి ఈజ్ అప్సెట్ విత్ యూ. గత నెలలో మీరు చేసిన 100 మిలియన్, గత నెలలో మీకు వచ్చినటువంటి రికగ్నిషన్ ఈజ్ ఆఫ్ నో యూస్, జీరో యూస్. ప్రతిరోజు మీరు గెలవాలి కార్పొరేట్లో, ప్రతిరోజు మీరు విజయాలు అవ్వాలి, ప్రతిరోజు మీరు ముందు ఉండాలి, ప్రతిరోజు మీరు ఏదో సాధించాలి. కార్పొరేట్లో మీరు ముందు ఉండాలంటే చాలా పెద్ద యుద్ధం. మీరు ప్రతిరోజు యుద్ధం చేయాలి. ఇట్స్ ఎ డైలీ లెర్నింగ్ అండి కార్పొరేట్లో.